హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. బయట వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదన్నా స్నాక్ రెసిపీస్ తినాలనిపిస్తుంది కదా. పాస్తాతో ఎన్నో వెరైటీ ఐటమ్స్ చేయొచ్చు. మీలో ఎవరైనా వైట్ సాస్ పాస్తా తిన్నారా? తిన్నా బయట రెస్టారెంట్లో తినుంటారు. ఇంట్లో ఎప్పుడైనా వైట్ సాస్ పాస్తా ట్రై చేశారా? ఇప్పటి వరకు వైట్ సాస్ పాస్తా ట్రై చేయని వాళ్ళు నా రెసిపీ ఫాలో అయిపోండి. ఈజీ వేలో చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరూ వైట్ సాస్ పాస్తాలో వైట్ సాస్ చేయడానికి మైదా పిండి యూజ్ చేస్తారు. నేను ఇక్కడ హెల్తీగా మల్టీగ్రెయిన్ ఆటా పిండి యూజ్ చేశాను. ఈ వైట్ సాస్ పాస్తా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. ఒకసారి ప్రాసెస్ తెలుసుకున్నారంటే మీరే ఎంతమందికైనా ఈజీగా ఇన్స్టెంట్గా ఈ వైట్ సాస్ పాస్తా చేసేస్తారు. వైట్ సాస్ పాస్తా చేయడానికి ముందుగా ఒక ప్యాన్ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ బటర్ని హీట్ చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్ వెజిటేబుల్స్కి ఆనియన్స్, టమాటా అండ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. టమాటాలో గింజలు లేకుండా కట్ చేసి వేసుకోండి. ఫ్రై చేసుకున్న వెజ్జీస్ ఒక బౌల్లోకి తీసేసాను. ఇదే ప్యాన్ లో మరో 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ బటర్ వేసుకొని మల్టీగ్రెయిన్ ఆటా పిండి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. పిండిలో నేను పచ్చివాసన అంతా పోయే వరకు మధ్యలో కలుపుతూ పిండి కాస్త కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. మల్టీగ్రెయిన్ ఆటా పిండి ప్లేస్ లో మైదా లేదా గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఏం మారదు. ఒక గ్లాస్ కాచిన పాలు తీసుకున్నాను. 250 ml వరకు ఉంటాయి. పాలన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం పాలు వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. పాస్తాలో వైట్ సాస్ కొంచెం ఎక్కువగా కావాలన్న వాళ్ళు 300 ml వరకు కాచిన పాలు వేసుకోవచ్చు. చూసారా వైట్ సాస్ ఎంత ఈజీగా చేసేసాము. ఈ వైట్ సాస్ ఇప్పుడు కొంచెం పల్చగానే ఉంటుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారంటే కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుంది. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేస్తున్నాను. మీరు ఏ షేప్ పాస్తా అయినా తీసుకోవచ్చు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జీస్ వేసుకొని వైట్ సాస్ లో పాస్తా వెజ్జీస్ మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. పాస్తా ఈజీగా ఎలా ఉడికించుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ లో చూపించాను. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను చూడండి. చీజ్ 2 స్లైసెస్ వేస్తున్నాను. మీరు ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. పావు టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని కారం తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తగ్గింది అనిపించి మళ్ళీ కొంచెం మిరియాల పొడి వేసాను. ఈ వైట్ సాస్ పాస్తాలో సాల్ట్ ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోండి. మీ రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లాస్ట్లో ఉంటే కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ. పాలంటే ఇష్టపడని వాళ్ళకి కూడా ఈ వైట్ సాస్ పాస్తా నచ్చేస్తుంది. పాల స్మెల్ అస్సలు రాదు. మనం వేసిన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి పాల ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది. చీజ్ కూడా వేస్తాం కాబట్టి క్రీమీ టెక్స్చర్ లో చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న పాస్తా క్వాంటిటీకి 250 ml పాలు కరెక్ట్గా సరిపోయాయి. లేదా మేము కొంచెం సాసీ కన్సిస్టెన్సీలో బ్రెడ్తో సర్వ్ చేస్తామన్న వాళ్ళు పాలు క్వాంటిటీ పెంచుకోండి. ఈ వైట్ సాస్ పాస్తా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.